నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ దేశ సంపదను అదానీ, అంబానీలకు అమ్ముకుంటున్నారని, ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను బీజేపీ ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తోందని, రాష్ట్రంలో రాచరిక పాలన పోయిందని, కానీ దేశ రాజకీయాల్లో రాచరిక పాలన కొనసాగుతోందని ఆంక్షారెడ్డి అన్నారు. భారతదేశానికి సేనాధిపతి వలె సేవలందిస్తున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడితే బీజేపీ అగ్రనాయకులకు కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జిల్లా మైనారిటీ వైస్ చైర్మన్ జాకీర్, యూత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అజార్, కోఆప్షన్ నెంబర్ గంగిశెట్టి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, జగయ్య గారి శేఖర్, జంగం రమేష్ గౌడ్, నేత నాగరాజు, సొక్కం సురేష్, వర్గల్ సాయి, కొండపాక బాబు, కుకునూరుపల్లి వెంకటేష్, మర్కుక్ శ్యాంప్రసాద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. Down on Modi! 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 Down on BJP! Down on BJP! Down on BJP! Down Modi! Down on Modi! Down on BJP! Down on BJP! Modi! Down on Modi! Down on Modi! Down on Modi! BJP! Down on BJP! Down on BJP! Down on Modi! Down on Modi! Down on Modi! Down on లేనిపోని కేసులు పెట్టి నోట్ ముఖ్యాలను చూస్తున్నారు. బిఎన్ఎస్ కేసు పెట్టారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టారు. బిఎన్ఎస్ అంటే అసలు ఏంటి? ఎవరైనా దేశానికి ద్రోహం చేస్తే, దేశం సెక్యూరిటీ, కంట్రీ సెక్యూరిటీ, లేకపోతే సోవర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ ఎవరైనా ఖరాబ్ చేస్తే, డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద బిఎన్ఎస్ అని పెట్టాలి. గాంధీ గారి ఫ్యామిలీ పైన ఇట్లాంటి యాక్ట్ పెట్టి ఇట్లాంటి కేసులు పెట్టుడు అసలు మంచిది కాదు. వాళ్ళు మన షీల్డ్, వాళ్ళు మన కవచాలే ఉన్నారు మన దేశానికి. వాళ్ళపైన ఇట్లాంటివి పెట్టి నోరు మూపేయాలని చూస్తే మేము ఒప్పుకోము. అండ్ మీ బీయింగ్ ద స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఒక చిన్న గెస్చర్ మిస్టర్ మోడీ గారికి. ఇట్లాంటివి మీరు చేసినట్టయితే ఇది జస్ట్ చిన్న ట్రైలరే చూపిస్తున్నాం మీకు, మేము ఊపుకునేటోళ్ళం కాదు. మరి రాహుల్ గాంధీ గారు చాలా స్థానంతో ఉన్నారు, మా యూత్ కాంగ్రెస్ అది కాదు. ప్లీజ్ మీరు ఇట్లాంటివి చేయకండి. మేము మీకు చాలా పీస్ఫుల్గా చెప్తున్నాము. మీరు ఇట్లాంటివే కొనసాగితే మాత్రం అప్పట్లాగా లేదు. ఈసారి మా గవర్నమెంట్ ఉంది, ఇక్కడ సెంట్రల్లో కూడా వచ్చేది మా గవర్నమెంట్. దయచేసి మీరు ఇట్లాంటివి చేయకండి. ఎవరైనా తప్పు మాట్లాడుతున్నారు అంటే మీరు ఇట్లాంటి యాక్ట్ పెట్టండి. కానీ అక్కడ మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు? మొన్న ఏఐసిసి ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్లో ఒక మాట అన్నారు. ఏంటి? బీఆర్ఎస్తో ఆర్ఎస్ఎస్ తోటే కాదు మా కొట్లాట, ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అంటే సిబిఐ కానీ, మన ఎలక్షన్ కమిషనే కానీ, ఎన్హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్సే కానీ, వీళ్ళందరూ సపరేట్ బాడీలా పనిచేయాలి. ఒక గవర్నమెంట్ తోటి కలిసి, పొలిటికల్ పార్టీతో కలిసి పని చేయొద్దు. అట్లా పని చేస్తున్నారు, వాళ్ళతోటి కొట్లాడతాము, అట్లా పని చేస్తున్నారు కాబట్టి అని అన్నారు. అది మీరు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు? ఏదో రాహుల్ గాంధీ దేశానికి ద్రోహం చేస్తుండు, దేశంతో కొట్లాడుతుండు, అదనలే మా అన్న. సో దయచేసి మీరు ఇట్లాంటి తప్పు మాటలు ప్రమోట్ చేయకండి. అక్కడ ఏం వాస్తవం ఉందో అది చూపించండి. థ్యాంక్ యూ. జై. రాష్ట్రంలో అత్యధిక పాలన పోయింది కానీ దేశంలో పోలేదు. ప్రశ్నించే గొంతుకను తొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ, మోడీ ప్రభుత్వం.
ఇక్కడ ఉన్న ఏఐసిసి కానీ సిబిఐ ఇవేమున్నా ప్రజల కోసం పనిచేసే సంస్థలు కానీ ప్రభుత్వంతో కలిసి మోడీ మన దేశాన్ని అదానికి అమ్మానికి అమ్ముకుంటుండు. దీనికి ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ పైన లేనిపోని కేసులు పెట్టడం, మేము మా నాయకుడు రాజే సేనాధిపతులకి పనిచేసుకుంటా మా కోసం ప్రశ్నించే గొంతుకైన రాహుల్ గాంధీ గారి పైన అక్రమ కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈరోజు ఈ గజ్వేల్ పట్టణంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంశారెడ్డి గారు సమక్షంలో జరిగిన ఈ కృష్ణమూల దగ్ధం అనేది కేవలం శాంపిల్గా చూపిస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు బీజేపీ ప్రభుత్వం చేయబోతే మాత్రం ఊరుకోము, కుక్క కాటుకు చెప్పుదే బాని బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై యూత్ కాంగ్రెస్.